సామాన్య ప్రజలు అనుభవిస్తున్నటువంటి వేదన, వాళ్ళ ఆకాంక్షలకి ఒక గర్జించే స్వరం ఉండాలి, ఒక సింహ గర్జన ఉండాలి, ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి. అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక సామాన్యుల తరపున మరొక సామాన్యుడు కావాలి. ఎంతకాలం మోసపోతాం, ఎంతకాలం నష్టపోతాం, ఎంతకాలం అమ్ముడుపోతాం, ఎంతకాలం ఏడుస్తూ కూర్చుంటాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, మన గ్రామం అభివృద్ధి చేస్తారని, మన పిల్లల భవిష్యత్ బ్రతుకులు బాగుంటాయని ఎంతకాలం ఎదురు చూసి 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 వేల కన్నులతో ఎదురు చూసిన గ్రామాలను అభివృద్ధి చేసేవాడు, మన ఎస్టీల్ని అభివృద్ధి చేసేవాడు ఒక్కడంటే ఒక్కడు, ఏ పార్టీ వాడు, ఏ నాయకుడు ఒక్కడు కనిపించలేదు ఇప్పటి వరకు కూడా. ఇది 2026 సంవత్సరం. ఇప్పటికీ పార్టీలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆస్తుల్ని కాపాడుకోవడానికి, వ్యాపారాలు కాపాడుకోవడానికి, లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు కాపాడుకోవడానికి పెట్టుకున్నారు పార్టీలు. వాళ్ళ మీద ఉన్న కేసులు కొట్టించుకోవడానికి పెట్టుకున్నారు పార్టీలు. పైకి చెప్పేది మాత్రం ఇది ప్రజాస్వామ్యం, స్వతంత్ర భారత్, ప్రజలకు సేవ చేయడానికి మేము పార్టీ పెట్టాం, ప్రజలకు సేవ చేయడానికి మేము రాజకీయంలో అడుగు పెట్టామని ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడతాడు. అలాంటి నాయకులందరూ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీ అందరి సమక్షంలో, మరి ఒక్కడంటే ఒక్కడు కూడా గ్రామాల అభివృద్ధి పట్ల, రైతుల అభివృద్ధి పట్ల ఎందుకు మొగ్గు చూపటం లేదు? ఎందుకు గ్రామాలను విడిచిపెట్టేశారు? గ్రామస్తులు ఓట్లు వేయటం లేదా ప్రభుత్వాలకి? గ్రామస్తులు ఓట్లు వేయటం లేదా? ఎన్నికలు వచ్చినప్పుడు అమ్మా ఈ గ్రామస్తులందరినీ అడుగుతున్నా, అన్న మీరు ఓట్లు వేస్తున్నారు వేయటం లేదా? ఈ ఊర్లో వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు వేస్తున్నారు లేదా? చేతో చెప్పండి, వేస్తున్నారు లేదా? అందరూ ఓటేసేవాళ్ళు. కానీ మీ వైపు చూసేవాడు ఒకడున్నాడా? నేను ఇప్పుడు ఈ ఊరంతా తిప్పారు, నన్ను ఈ ఊరంతా తిప్పారు, నాకైతే అభివృద్ధి కనిపించాల. పూరి గుడిసెలు తప్ప రోడ్లు లేనటువంటి పరిస్థితి. ఈ అభివృద్ధి నాకు ఎక్కడ కనిపించలేదు. ఓట్లు తీసుకొని సీట్లు సంపాదించి, రాజకీయంలో డబ్బులు సంపాదించి వందల వేల లక్షల కోట్లు, అదే నిజమైన గెలుపనుకుంటున్నటువంటి నాయకుల చొక్కాలు పట్టుకొని అసెంబ్లీలో నుంచి బయటికి తీసుకురావడానికి అభినయ్ దర్శన్ అనే ఒక సామాన్యుడు గొంతుక విప్పాడు. ఈ రోజున ఒక సామాన్యుడు సామాన్య పక్షముగా ప్రశ్నించడానికే నడి రోడ్డు మీద నిల్చున్నాడు ఈ రోజున.